డైరెక్టర్ రాధాకృష్ణ పలు సినిమాలకు రచయితగా పనిచేసి గోపీచంద్ హీరోగా జిల్ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా గోపీచంద్ మాత్రం ఈ సినిమాలో మంచి స్టైలిష్ గా చూపించాడు అని అంతా అభినందించారు. దీంతో ప్రభాస్ రాధాకృష్ణకు అవకాశం ఇవ్వడంతో రాధేశ్యామ్ సినిమాను తీశాడు. ప్రభాస్ అభిమానులు టాటాయిక్ రేంజ్ లవ్ స్టోరీ అంటూ ఆశపడి వెళ్తే రాధేశ్యామ్ సినిమాతో రాధాకృష్ణ నిరాశపరిచాడు. కొన్ని సాంగ్స్ విజువల్స్ తప్ప సినిమా పరంగా అంతగా ఎవరికీ నచ్చలేదు. కమర్షియల్ గా కూడా ఈ సినిమా వర్కౌట్ అవ్వలేదు. రాధేశ్యామ్ వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు డైరెక్టర్ రాధాకృష్ణ తన నెక్స్ట్ సినిమాని ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం రాధాకృష్ణకు ప్రభాస్ మళ్ళీ అవకాశం ఇచ్చాడని తెలుస్తుంది. అయితే ఈసారి నిర్మాతగా అవకాశం ఇచ్చాడని ప్రభాస్ తెలుస్తుంది. తన యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో డైరెక్టర్ రాధాకృష్ణ గోపీచంద్ తో సినిమా ఓకే చేశారని టాలీవుడ్ లో సమాచారం. గతంలో గోపీచంద్ తో జిల్ సినిమా తీసిన రాధాకృష్ణ ఇప్పుడు మరోసారి గోపీచంద్ తో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. మరి ఈసారి ఏ కాన్సెప్ట్ తో వస్తాడో, ఈసారి హిట్ కొడతాడా అని చర్చిస్తున్నారు. ఇక ప్రభాస్ అభిమానులు అయితే తనకు ఫ్లాప్ ఇచ్చిన నిర్మాతకు ఇంకో సినిమా ఇచ్చాడని ప్రభాస్ ని పొగిడిస్తున్నారు. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.